లాస్ట్ వీకెండ్ నేను బెంగుళూరులో ఉన్న శివాజీ నగర్‌లో ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చికైతే నేను మా ఫ్రెండ్ వెళ్ళాము. ఈ చర్చికి నేను రావడం రెండోసారే. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నేను లాస్ట్ ఇయరు కమర్షియల్ స్ట్రీట్‌కి షాపింగ్‌కి వెళ్ళాను. కమర్షియల్ స్ట్రీట్ ఉండేదే శివాజీ నగర్‌లో. సో, నాకప్పుడు తెలీదు ఇలా ఒక చర్చ్ ఉంటుందక్కడని. అయితే షాపింగ్‌కి వెళ్ళి అలా షాపింగ్ చేస్తుంటే నాకు ఈ అందమైన చర్చ్ కనిపించింది. చాలా బావుంటుంది చర్చ్ మాత్రం. సరే అని లోపలికెళ్ళి ప్రేయర్ చేసుకున్నాను. అయితే నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు ఒకటి అనుకున్నా, అది జరిగితే మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికొచ్చి నేను మళ్ళీ ప్రేయర్ చేసుకుంటా అని అనుకున్నాను. అనుకొని ఇంకా వెళ్ళిపోయినాము. ఎగ్జాక్ట్‌గా నాకి మళ్ళీ 1 ఇయర్ అరౌండ్ 1½ ఇయర్ సరిగ్గా గుర్తులేదు కానీ నేను అనుకున్నదైతే జరిగింది. జరిగింది కదా! ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళి ప్రేయర్ చేసుకొని థ్యాంక్స్ చెప్పుకోవాలని ఇంకా లాస్ట్ వీకెండ్ అయితే వెళ్ళాము. ఈ చర్చ్ శివాజీ నగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ ఒక 500-700 మీటర్స్‌లోనే ఉంటుంది. చాలా దగ్గరలో. వెళ్ళింది వీకెండ్ కాబట్టి కొంచెం రష్‌గానే ఉంది. దట్ టూ షాపింగ్ చేసేవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు కూడా అలా వచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. విజిటర్సే అంతే ఎక్కువ ఉన్నారు. మరి ప్రేయర్ టైమింగ్స్ తెలీదు ఎప్పుడు చేస్తారు అన్నది. మేమైతే వెళ్ళింది సాటర్డే. మేబీ సండే అయితే ప్రేయర్ ఉండొచ్చేమో తెలీదు. అయితే ఈ చర్చెస్ ఆర్కిటెక్చర్ మొత్తము బ్రిటిష్ వాళ్ళు కట్టించుంటారు కదా! సేమ్ అలా ఆ టైప్ ఆర్కిటెక్చర్ లాగే ఉంది. లోపల కూడా సేమ్ అలానే ఉంది. ఇంకా సరే అని ఇంకా లోపలికెళ్ళేసి అది బయట ఎంట్రన్స్‌లో మేరీ మాత అలా ఆమెకు కూడా ప్రార్థనలు చేస్తారు. ఇంకా మేము అలా లోపలికెళ్ళి కొద్దిసేపు ప్రశాంతంగా ప్రేయర్ అయితే చేసుకున్నాము. దేవుడు నేను అనుకున్నది నెరవేర్చినందుకు మనస్ఫూర్తిగా దేవునికి థ్యాంక్స్ చెప్పుకొని ఇంకా రిటర్న్ బయలుదేరాము. అలా షాపింగ్ కూడా చూసాం గానీ ఏం చేయలేదు. వచ్చిన పర్పస్ వేరు కాబట్టి.